దీనికి సంబంధించినటువంటి విషయం పైన మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఇక ఈ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి పూర్తి దీనికి సంబంధించినటువంటి ఆదేశాల సారాంశం ఏంటి? శ్రీహరి, కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏదైతే ఏపీ హైకోర్టు సిబిసిఐడి మాజీ చీఫ్ సంజయ్ సింగ్ కి ముందస్తు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును కూడా తప్పుపట్టింది. ఆ తర్వాత ఆ యొక్క ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ ఆయనకు 3 వారాల పాటు గడువు ఇచ్చింది లొంగిపోవడానికి. సంజయ్ కేసుకు సంబంధించి అన్ని అనుమానాలు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం తరఫున సమర్పించినటువంటి పత్రాలు కానీ ఆ సాక్ష్యాలు కానీ అవన్నీ చూస్తుంటే ప్రాథమిక ఆధారాలు అంటే ఇందులో అవినీతి జరిగిందంటానికి ప్రాథమిక ఆధారాలు అయితే ఉన్నాయని తాము నమ్ముతున్నట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం గతంలో మనం చూసాం, చాలా రోజులు కూడా దీన్ని విచారించిన తర్వాత దీనిపైన జరిగినటువంటి ఈ యొక్క ఇది చూస్తుంటే ఆ యొక్క విచారణకు సంబంధించి చాలా సార్లు కూడా ఏదైతే వ్యాఖ్యానం కూడా మనం చూసాం 49 పేజీలు ముందస్తు బెయిల్ కోసం 49 పేజీలు తీర్పిచ్చిందంటే దాన్ని బట్టి చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది